ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి పూర్తి సమాచారం, అలాగే రాహుల్ గాంధీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ కి కాల్ చేసి ఇక్కడ పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, లక్ష్మీగా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఫోన్ కాల్ లో ఎస్ఎల్బీసీ జరిగినటువంటి ప్రమాద ఘటన పైన ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరగడానికి కారణాలేంటి, అప్పుడు లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని రెస్క్యూ చేశారు, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి విషయాలపైన ఆయన ఆరా తీశారు. దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాహుల్ గాంధీ 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అక్కడ జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కులంకషంగా వివరించారు. ప్రమాదము నిన్న ఉదయం వేళలో ఫస్ట్ షిఫ్ట్ లో లోపలికి కార్మికులు వెళ్లినటువంటి సమయంలో జరిగినట్లుగా వివరించారు. వాస్తవానికి 4 రోజుల క్రితమే ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి లెఫ్ట్ కెనాల్లో. అక్కడికి పనులకు వెళ్ళినటువంటి ఫస్ట్ షిఫ్ట్ లో కార్మికులు వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా పిల్లలు కూలిపడడంతో అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా చాలా వరకు సురక్షితంగా వచ్చారు. 8 మంది కార్మికులు మాత్రమే లోపల చిక్కుకున్నారు. ఆ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే మంత్రులు ఇద్దరిని అక్కడికి పంపించాను. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జూపల్లి కృష్ణారావుని అక్కడికి పంపించారు. అంతేకాకుండా జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేశాను. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి అక్కడ రెస్క్యూ చేస్తున్నారు. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ అందించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఆక్సిజన్ అందిస్తున్నాము. వెంటనే అక్కడి నుంచి నీటిని తోడేసేటువంటి ప్రక్రియను కూడా నిరంతరంగా సాగిస్తున్నాము. అందులో చిక్కున్నటువంటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయక చర్యలు తాము చేపట్టాము. ప్రభుత్వం వైపు నుంచి అన్ని సహాయక చర్యలు చేస్తా ఉన్నాము. నిన్న మంత్రులు ఇద్దరు అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయాన్నే 2 మంత్రులు కూడా అక్కడికి వెళ్లారు, పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని రకాల చర్యలు అక్కడ చేపడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాహుల్ గాంధీకి అందించారు. సో ఇంకా అవసరమైనటువంటి మెరుగైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. आगे कितने दूर तक दिख रहा है रास्ता?